హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్ కోసం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే, చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. దానికన్నా ముందు నా మ్యారేజ్ ఏ వయసులో అయిందో తెలుసా? నాకు 14 ఏళ్ల వయసులోనే మ్యారేజ్ అయింది. ఎందుకంటే మా అమ్మకి ఒంట్లో బాగోలేదు. అందుకని మా అమ్మ చెప్పింది, నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. నాకు పెద్ద కూతురి పెళ్ళైనా చూడాలని ఉందని చెప్పింది మా నాన్నతో. మేము ఇద్దరు అక్క చెల్లెళ్ళమే. నాకు చెల్లి కూడా ఉంది. అందుకని మా నాన్న నాకు 14 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. అప్పుడు నేను 7th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. మాకు అప్పుడు 7th పబ్లిక్ ఉండేది. ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నా మ్యారేజ్ అయింది. పెళ్ళంటే ఏంటో అనుకున్నాను, కానీ ఆ వయసులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు అప్పుడు తెలియలేదు. ఇప్పటికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. నా పెళ్ళికి నా వయసు 14 ఏళ్ళు అయితే మా ఆయన వయసు 20 సంవత్సరాలు. ఆయనకు కూడా పెళ్ళంటే అంత అవగాహన లేదు. ఆయన కూడా చదువు మధ్యలోనే ఆపేసి డైలీ వర్క్ చేస్తున్నారు. ఆ టైంలోనే తను ఏం సంపాదించలేదు కూడా. ఇంకా పెళ్ళయిన తర్వాత ఇల్లు వేరేగా రెంట్‌కి తీసి అందులో ఉంచారు మాకు. ఇంకా సంవత్సరం అయిన తర్వాత మాకు పాప పుట్టింది. అంటే నాకు 15 ఏళ్ళకే పాప పుట్టింది. 17 ఏళ్ళకి బాబు పుట్టాడు. ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయింది నాకు. 17 ఏళ్ళకి 2 పిల్లలు. నాకు అప్పుడే జీవితం అంటే ఏంటి, పెళ్ళంటే ఏంటి, పిల్లలంటే ఎంత బాధ్యతగా ఉండాలి అని అప్పుడే అర్థమైంది నాకు. మా ఆయనకు కూడా అప్పుడే అర్థమైంది. పెళ్ళంటే ఎంత బాధ్యత అని అర్థమైంది. కానీ ఏం లాభం, అప్పటికే మేము పిల్లల కోసం ఏమీ సంపాదించలేదు. మాకు వచ్చిన ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. పిల్లలకి చాలా ఖర్చు అవుతుంది. జీవితం అలా సాగుతూ ఉంది. నాకు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పటి నుంచి నేను కూడా ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నాను. అప్పుడే స్టిచ్చింగ్ వర్క్ నేర్చుకున్నాను. ఇంకా నేను అప్పటి నుంచి స్టిచ్చింగ్ చేయడం మొదలుపెట్టాను. కానీ నేను ఎంత కష్టపడినా సరే ఇల్లు గడవడం చాలా కష్టమైపోయేది. ఎందుకంటే మా ఆయన డ్రింకింగ్ అలవాటు పడిపోయారు. ఎందుకు అలా అయ్యారంటే, తన వయసులో ఉన్నవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు. కాలేజ్ చదువుకునే వయసు అనమాట. ఆయనకి అలవాటు మానిపించాలని చాలా ట్రై చేశాను. కానీ ఆ అలవాటు ఆయన వదులుకోలేకపోయారు. కానీ ఒక 5 ఇయర్స్ నుంచి ఆ అలవాటు చాలా కష్టంగా వదిలేశారు ఆయన. ఇప్పుడైతే దాని జోలికే పోలేదు. ఎందుకంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు తనకి అర్థమయ్యి తనంతట తనే మానేశారు. ఆ దేవుడే నా భర్తకి అలవాటు దూరం చేశాడని నేను చాలా గట్టిగా నమ్ముతాను. చాలా ఆనందపడ్డాను కూడా నేను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము బాగానే ఉన్నాం, కానీ మా పిల్లలకైతే మేము ఏమీ సంపాదించలేకపోయాము. మేమున్న పరిస్థితికి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే వెయ్యాలి, కానీ ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాము. ఎందుకంటే మా జీవితాల్లాగా మా పిల్లల జీవితాలు అవ్వకూడదని మాకు స్తోమత లేకపోయినా చదివిస్తున్నాము. నేను నా లైఫ్ స్టోరీ ఎందుకు చెప్పానంటే, మా లైఫ్లా ఎవరి లైఫ్ అవ్వకూడదని చెప్పాను. చిన్న వయసులో పెళ్లి చేయడం అంటే, మీకు ఒక మాటలో చెప్పాలంటే, ఎదుగుతున్న మొక్కని తుంచేయడమే. పెద్దలు అంటారు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. కానీ నేను ఆ మాట అంగీకరించను. పెళ్ళి అనేది చాలా పెద్ద బాధ్యత. కనీసం మీ పిల్లలకి 18 ఏళ్ళ వయసు వచ్చే వరకైనా ఆగండి. వాళ్ళకి టైం ఇవ్వండి. వాళ్ళు అనుకున్నది సాధించనివ్వండి. వాళ్ళంతలో వాళ్ళని నిర్ణయాలు తీసుకోనివ్వండి. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయకండి, చేసుకోకండి. ఇంకా ఇదే నేను చెప్పాలనుకునే విషయం అండి. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.